హలో ఎవరీవన్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనలో చాలా మందికి కూడాను వయసుతో సంబంధం లేకుండా పుచ్చిపళ్ళు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే కొంతమందికి పళ్ళు అనేవి యెల్లోయిష్గా గార పట్టేసి నోటి నుండి దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదండి. ఇలా నోటి నుండి దుర్వాసన రాకుండా ఎంత గార పట్టిన పళ్ళునైనా కూడాను పిప్పను సమస్య కూడా తగ్గడానికి ఒక మంచి 2 టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. న్యాచురల్ టిప్స్. సో మన ఇంట్లో ఉండే వాటితోటే ఏమీ లేదండి. ఎప్పుడైనా పుప్పళ్ళు అనేవి మనకి నొప్పి అనేవి వచ్చేసేటప్పుడు ఆ పెయిన్ అనేది అస్సలు తట్టుకోలేమండి. అలాంటప్పుడు వాటి నుంచి ఉపశమనం లభించాలంటే లవంగాలు అనేవి మనకి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అన్నమాట. మన కిచెన్లోనే దొరుకుతాయండి. పెద్ద కాస్ట్ కూడా కాదు. ఒక 3 లవంగాలను కానీ 2 లవంగాలను తీసేసుకొని ఇలా మనం మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఈ పిప్పన్ను బాధ అనేది సడన్గా వచ్చేస్తూ ఉంటుందండి. ఇలా సడన్గా వచ్చేటప్పుడు అలాగే మనకి పళ్ళులోని పురుగు అనేది ఉంటుంది. అందువల్ల మనకి పెయిన్ అనేది వస్తుంది కదా. ఈ పురుగు పోవడానికి కూడాను దంత సమస్యలు, చిగులు సమస్యలు, నోటి దుర్వాసన పోవడానికి ఈ లవంగం అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. లవంగాల్ని మెత్తగా పౌడర్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత వెల్లుల్లి అనేది మన కిచెన్లో ఉంటూనే ఉంటుంది కదండి. ఇది కూడా నోటి దుర్వాసన నివారించి పిప్పని సమస్యలను తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక వెల్లుల్లి కానీ 2 వెల్లుల్లి కానీ తీసేసుకొని చక్కగా ఇలా నుండి పొట్టును కూడా తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వెల్లుల్లి రెప్పల్ని పొట్టు అయితే తీసేసాం కదండి. దాన్ని ఈ విధంగా మనం గ్రేటర్తో కానీ లేదంటే సన్నిలో వేసుకోవడం చిన్నదైతే మనం ముద్దలా తయారు చేసేసుకొని ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకొని మనకి ఎప్పుడైనా సడన్గా పిప్పళ్ళు ఉంటే ఎప్పుడు నొప్పి వచ్చేస్తే తెలియదండి. గోబంతా వాసిపోయి చాలా పెయిన్ వచ్చేస్తుంది. వెంటనే మన కిచెన్లో దొరికే ఈ రెండింటిని కూడా మనం ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా పిప్పను వచ్చిన దగ్గర లేదంటే నోటు దుర్వాసన వస్తుందో అనుకున్నట్లయితే దీన్ని తీసుకొని వెళ్ళి మన పళ్ళ దగ్గర, అంటే ఏ పన్ను అయితే మనకి నొప్పి పెడుతుందో ఆ పన్ను దగ్గర ఇలా మిశ్రమం తయారు చేసుకొని పిప్పళ్ళు దగ్గర పెట్టాము అనుకోండి, పిప్పల్లో ఉండే పురుగు చనిపోతుందండి. నోటు దుర్వాసన తగ్గుతుంది. అలాగే పిప్పళ్ళు ఎక్కువగా నొప్పితో బాధిస్తున్నట్లయితే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, మన పళ్ళు అనేవి గార పట్టేసి యెల్లోయిష్గా నోటు దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదా. ఇలా గార పట్టిన పళ్ళును తెల్లగా మార్చుకొని నోటు దుర్వాసన తగ్గించుకోవడానికి కోసం ఇంకొక టిప్ అనేది తెలుసుకుందాం. ముందైతే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను తీసేసుకొని ఇలా ఫస్ట్ మనం ఎలా అయితే గ్రేటర్ తోటి కొద్దిగా తురిమామో అలాగే తురిమేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపును అలాగే మనం ఏదైతే వాడుతామో పళ్ళ పేస్ట్ అనేది వేసుకోండి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. కొంతమందికి నిమ్మరసం అనేది సెట్ అవ్వదు అంటూ ఉంటారు, స్కిప్ చేసేయచ్చు. అలాగే కొద్దిగా పావు టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని మనం వారానికి 1 సారి 2 సార్లు కానీ దీంతో క్లీన్ చేసుకోవడం వల్ల యెల్లోయిష్గా ఉండే పళ్ళు అనేవి నార్మల్గా వైట్ కలర్లోకి వస్తాయి. నోటు దుర్వాసన అనేది తగ్గుతుందండి. అలాగే మనకి ఏంటంటే దంత సమస్యలు, చిగులు సమస్యలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. పళ్ళు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి. ఎప్పుడైనా నోటు దుర్వాసన వస్తుంది, పళ్ళు గార పట్టేసాయి అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. దంత సమస్యలు అనేవి కూడా చెక్ పెట్టేయచ్చు అన్నమాట. సో ఇలా ఎవరికైతే పళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే పిప్పళ్ళు నొప్పులు అనేవి వచ్చేసాయో, నోటు దుర్వాసన వస్తుంది అనుకుంటారో ఈ 2 చిట్కాలు కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. ఎటువంటి దంత సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్